ప్రస్తుత క్రికెట్లో జింబాబ్వే అడపదడప విజయాలు సాధిస్తుంటే ఆ టీం కెప్టెన్ సికందర్ రాజా మాత్రం టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. వన్డే ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో, T20 ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో ఉన్నాడంటే అతని ఫామ్ ఎంత బీభత్సంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ IPL వేలంలో అన్సోల్డ్గా మిగిలినప్పటికీ ఈసారి వేలంలో సికందర్ రాజాను ఏదో ఒక టీం ఖచ్చితంగా పిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు సికందర్ రాజాని ఈసారి వేలంలో ఏ టీం కొంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి IPL వేలంలో సికందర్ రాజాని టార్గెట్ చేసే 3 టీమ్స్ ఏవో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లియామ్ లివింగ్స్టోన్ని ఈసారి వేలంలోకి విడుదల చేసే అవకాశాలు ఉండడంతో అతనికి రిప్లేస్మెంట్గా సికందర్ రాజా ఒక ఆప్షన్గా ఉండవచ్చు. క్యామరూన్ గ్రీన్ కానీ మత్యూషా వంటి ఆటగాళ్ళు భారీ ధరకు వెళ్ళినట్లయితే మాత్రం సికందర్ రాజా తక్కువ ప్రైస్లో RCB జట్టుకు బెస్ట్ ఆప్షన్గా ఉంటాడు. సెకండ్ టీం ముంబై ఇండియన్స్. ఎప్పుడు ఆల్రౌండర్లతో నిండి ఉండే ముంబై జట్టు ఈసారి వేలంలో బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం అయితే వెతకవచ్చు. దీనికి కారణం విల్ జాక్స్ని రిలీజ్ చేస్తుండడమే. దీంతో జాక్స్కి రిప్లేస్మెంట్గా శాంట్నర్కి బ్యాకప్గా సికందర్ రాజాని ముంబై జట్టు పిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. థర్డ్ టీం రాజస్థాన్ రాయల్స్. ఆ టీంలో వనిందు హాసరంగ వంటి బౌలింగ్ ఆల్రౌండర్ ఉండగా మరొక ఫారిన్ బ్యాటింగ్ ఆల్రౌండర్ కోసం రాజస్థాన్ జట్టు అయితే చూస్తుంది. దీనికి గల కారణం మహేష్ దీక్షణను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. స్పిన్నర్ మహేష్ దీక్షణను విడుదల చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి అతనికి రిప్లేస్మెంట్గా సికందర్ రాజాను ఈ రాజస్థాన్ జట్టు టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపించవచ్చు. సో ఈసారి వేలంలో సికందర్ రాజాను ఏ టీం పిక్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ IPL అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.